హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి సజ్జన సాంగత్యం వలన అహంకారం ఎలా పోతుంది అంటే దీనికి మన పత్రిజీ సారు ఎంతో చక్కగా చెప్పారు ఫ్రెండ్స్. అంటే సజ్జన సాంగత్యం అంటే ఏమిటి అంటే ఎప్పుడు సత్యంతో జీవించే వాళ్ళతో సాంగత్యం చేయడమే సజ్జన సాంగత్యం. మనము అలా ఎప్పుడూ సజ్జనులతో సాంగత్యం చేస్తూ ఉన్నామనుకోండి, అలా సజ్జనులతో సాంగత్యం చేస్తూ ఉంటే వాళ్ళకొచ్చిన ధ్యాన అనుభవాలను వినడము, వాళ్ళు ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉన్నారు, ఆ పుస్తకాల యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ అబ్బా వీళ్లకు ఇంత జ్ఞానం ఉందా, ఇన్ని ధ్యాన అనుభవాలు వచ్చాయా అనే విషయాలు మనకు అప్పుడే కదా మనం సజ్జన సాంగత్యం వాళ్ళతో చేయడం వల్లనే మనకు తెలిసింది. వాళ్ళు ఇన్ని పుస్తకాలు చదివారా అనే విషయం కూడా ఎలా వాళ్ళతో నువ్వు సాంగత్యం చేయడం ద్వారానే ఇవన్నీ విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అప్పుడు మనకు కూడా ఏం తెలుస్తుంది, మన ధ్యాన సాధన ఎలా ఉంది, మన ధ్యాన అనుభవాలు ఎలా ఉన్నాయి, మన స్వాధ్యాయం అంటే ఆ స్వాధ్యాయం ఎలా ఉంది అని అర్థమయ్యి మనలో ఉన్న అహంకారం ఈగో ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదేమవుతుంది, కరిగిపోతుంది. వాళ్ళతో మనకు మిత్రత్వం అనేది పెరుగుతుంది. ఎవరితో సజ్జన సాంగత్యం చేస్తూ చేస్తూ వాళ్ళతో మనకు ఫ్రెండ్షిప్ పెరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు తెలుసుకుంటూ ఉన్నాము, వాళ్ళతో సాంగత్యం చేసి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళకు వచ్చిన కష్టాలని నష్టాలని సజ్జన సాంగత్యం ద్వారా వాళ్ళు తొలగించుకునే విధానము ఇవన్నీ తెలుసుకోవడం వలన మన అహంకారం తొలగిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ధ్యానం ఎలా చేయాలి అంటే మరి స్థిరాసనం వేసుకొని బాసిపట్ల వేసుకొని కూర్చోవాలి ఫ్రెండ్స్. లేదైతే కుర్చీలో కూర్చొని కానీ సోఫాలో కూర్చొని కానీ పైన కూర్చున్న వాళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి. అంటే ఒక కాలు మీద ఒక కాలు ఇలా కానీ వేసుకొని కళ్ళు రెండు సుతారంగా మూసుకొని మరి వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని మన వడిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మన సహజమైన శ్వాసను గమనించడం. సహజమైన శ్వాస అంటే మీరు ఇప్పుడు వింటూ ఉన్నా, నేను చెబుతూ ఉన్నా, మన తింటూ ఉన్నా అది జరుగుతూ ఉంటుంది కదా, దానిని గమనించడమే సహజమైన శ్వాసను గమనించడం అంటే ఫ్రెండ్స్. అలా గమనిస్తూ ఉంటే ఆలోచనారహిత స్థితి అనేది ఏర్పడుతుంది. ఆ ఆలోచనారహిత స్థితినే మనం ధ్యాన స్థితి అని, ఆత్మస్థితి అని అంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.